అక్కినేని నాగచైతన్య చివరిగా తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో చైతు సూపర్ హిట్ కొట్టడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్స్‌తో 100 కోట్ల హీరోగా మారాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు నటన పరంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. సాయి పల్లవితో పోటీగా నటించాడనే పేరు తెచ్చుకున్నాడు చై. ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు చైతు. విరూపాక్ష తర్వాత కార్తీక్ వర్మ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం నాగచైతన్య ఏకంగా తన లుక్ మార్చేశాడు. తండేల్ సినిమా కోసం జుట్టు పెంచి రగ్డ్ లుక్ లో కనిపించిన ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమా కోసం పూర్తిగా మోడర్న్ అవతారంలోకి మారిపోయాడు. ట్రెజర్ హంటర్ పాత్ర పోషిస్తూ ఉండడంతో ఆ పాత్రకు తగ్గట్టు పూర్తి మేకోవర్ చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక భారీ గుహ సెట్ ను వేశారు. ప్రస్తుతం ఈ సెట్ లోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో కీలకం కానున్న ఈ గుహను మీడియాకి కూడా చూపించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ఒక ట్రెజర్ హంటర్ గా కనిపించబోతున్నాడని, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒక ఆర్కియాలజిస్ట్ గా కనిపించబోతోందని స్పష్టత ఇచ్చారు. ఇక ఈ సినిమా కోసం 3 టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వాటిలో వృక్షకర్మ ఒకటని, మరో 2 టైటిల్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. మరి ఫైనల్ గా ఏ టైటిల్ లాక్ చేస్తారో చూడాలి.